గురుతో లవియన్నియు పరిపూర్ణమాయే కాలంబులు ఇకసుడు వేతెంచులు ఇది పెండ్లి కుమారుండుగా యేసుడు ఏ తెంచుచున్నాడు ఈ భూమికి పెండ్లి కుమారుండుగా యేసుడు ఏ తెంచుచున్నాడు ఈ భూమికి సిద్ధంబు కమ్ము సిద్ధేలు నింపి లేనే లేదు కాలంబుక నెరవేరే గురుతో లవియనియు పరిపూర్ణమాయే కాలంబులు ఇకసుడు తెంచును కొదవాలి జీబూని రైతు వలే నే తెంచుచున్నాడు లోకేశుడు కొడవాలి జీబూని రైతు వలే నే తెంచుచున్నాడు లోకేశుడు సిద్ధంబు కమ్ము నీ పంట తోడా లేనే లేదు కాలంబుక నెరవేరే గురుతో లవియనియు పరిపూర్ణమాయే కాలంబులు ఇకసుడు ఏ తెంచుడు ఇది నమ్ముమా ఓ క్రైస్తవ నడిరీలో దొంగరా కావలే రాకడా నడిరీలో దొంగరా కావలే రానున్నదేశయ్య ఈ రాకడా మెలకువ తోడా కనిపెట్టు సొమ్ము లేనే లేదు కాలంబుక నెరవేరే గురుతో లవియనియు పరిపూర్ణమాయే కాలంబులు ఇకసుడు వేతెంచును ఇది నమ్ముమా ఓ క్రైస్తవ మేఘాసనాసీనుడై దేవుడు వేవేల దూత సమూహాలతో మేఘాసనాసీనుడై దేవుడు వేవేల దూత సమూహాలతో తన వారి చేరి ప్రియమార పరము కొనిపోవ త్వరలో వేంచేయుడు తన వేరే గురుతో లవియనియు పరిపూర్ణమాయే కాలంబులు ఇకసుడు వేతెంచును ఇది నమ్ముమా ఓ క్రైస్తవ
ప్రభునందు ప్రియదేవునికి విశ్వాసులారా, మరొకసారి మీ అందరికీ వందనాలు. ఈ రోజు నుండి డిసెంబర్ 1 నుంచి 12వ తారీఖు వరకు మనకి ఈ యొక్క దానియేలు ప్రకటన గ్రంథాల మీద ధ్యానాంశములు పెట్టడం జరిగింది బంజారాహిల్స్ చర్చ్లో. కనుక ఈ యొక్క 12 డేస్ కూడా 12 రోజులు కూడా మనము ఈ యొక్క 12 అధ్యాయాలు మొదటగా దానియేలు గురించి నేర్చుకోవాలని ఆ యొక్క సిద్ధపాటుతో ఉన్నాం. ఈ 12 అధ్యాయాలు నేర్చుకుని ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలతో మన యొక్క జీవితాలను దేవునికి సమర్పించుకుంటూ ఆయన యొక్క 2వ రాకడ కొరకు మనందరం సిద్ధపడేవారుగా మనం ఉందాం. కనుక ఈ సమయంలో ఈ చక్కని అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, దానియేలు గ్రంథం గురించి మనము మొదటిగా మనకి అసలు ఏమి తెలుసు అనేటువంటిది మనం అర్థం చేసుకోవటం చాలా అవసరం. మొదటిగా మీ అందరూ కూడా మీకు అక్కడ నోట్బుక్స్ ఇవ్వబడుతున్నాయి, దాంతో పాటుగా పెన్నులు ఇవ్వబడుతున్నాయి. వాటిని తీసుకొని మీ పేరు ఆ యొక్క బుక్స్ మీద రాసుకొని, అదే రీతిగా చెప్పబడుతున్న ప్రతి మాట కూడా మనకి గుర్తుండటం కోసం ఆ యొక్క నోట్బుక్లో రాసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క బుక్స్ అన్నిటిని కూడా మనం ఆలోచించినట్లయితే మొత్తం మనకి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అనేటువంటిది ఏమన్నా ఐడియా ఉందా? 66. పాత నిబంధన గ్రంథంలో 39. దేవునికి వందనాలు, చక్కగా తెలియపరిచారు. 66 పుస్తకాలలో మనకి పాత నిబంధనలో అలాగనే క్రొత్త నిబంధనలో మనందరికీ కూడా తెలిసినటువంటిది ఒక 2 ప్రాముఖ్యమైనటువంటి బుక్స్ గురించి మనం నేర్చుకుంటాం. అయితే పరిశుద్ధ లేఖనాలన్నిటిలో కూడా ఇమిడి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి 66 పుస్తకాల్లో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే, మనకి ఈ యొక్క దానియేలు గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారాన్ని పొందుపరచబడిందిగా మనం చూస్తాం. దానియేలు పాత నిబంధనలో అలాగే క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం. అందుకే ఈ యొక్క దానియేలు ప్రకటన గ్రంథ ధ్యానాంశములుగా మనం ఎన్నుకోవటం జరిగింది. మనం జీవిస్తున్నటువంటి ఈ యొక్క చివరి దినాల్లో మనము వాక్యము అధికముగా తెలుసుకునేట ద్వారా మరి ఎక్కువగా మనం దాన్ని విశ్లేషణ చేయటం ద్వారా మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితము బలపడటానికి అవకాశం ఉంది. కాబట్టే ఈ యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఇమిడి ఉన్నటువంటి దానియేలు గ్రంథం యొక్క ప్రత్యేకమైనటువంటి సమాచారంతో పొందుపరచబడిందే ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథం. ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో మనకి ఈ దానియేలు గ్రంథానికి ఇవ్వబడినటువంటి గొప్ప ప్రాముఖ్యత అది మనకి ఈరోజు నేర్చుకొని దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం బలపడదాం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్నటువంటిది, ఇందులో చరిత్ర అలాగే ప్రవచనము అని 2 అంశాలతో కూడిక ఉంది. చరిత్ర అలాగనే ప్రవచనాలు, హిస్టరీ, ప్రాఫెసీ, ఈ 2 కూడా మనం నేర్చుకుంటామండి. ఇది చాలాసార్లు మీకు అనేక మంది మన యొక్క పూర్వీకులు, మన యొక్క పెద్దలు చాలామంది ఈ యొక్క దానియేలు గ్రంథాల మీద, ప్రవచన గ్రంథం మీద మనకి సెమినార్స్ కండక్ట్ చేశారు. అందులో ముఖ్యంగా మనకి రాయబడినటువంటి ఈ యొక్క బుక్స్ని మనం చూసినప్పుడు పాస్టర్ సిహెచ్ పాల్ గారు ఒక బుక్ని మనకి రాశారు ఆల్రెడీ దాని మీద, ఆ 2 గ్రంథాల మీద. ఇది కూడా మనందరికీ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ రీతిగానే డాక్టర్ సిహెచ్ విక్టర్ శామ్ గారు కూడా, ఈ మధ్య మనందరికీ తెలుసు, డాక్టర్ సిహెచ్ విక్టర్ శామ్ గారు ఈ యొక్క దానియేలు గ్రంథం మీద అలాగనే ప్రకటన గ్రంథం మీద చాలా విశ్లేషణతో కూడినటువంటి సమాచారాన్ని మనకి ఇవ్వటం జరిగింది. ఎందుకు ఆ 2 బుక్స్ మీదే ఆ ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇస్తున్నారు?
అది మనం తెలుసుకున్నప్పుడే మన జీవితాలకు ఒక అర్థం అనేటువంటిది అక్కడ ఏర్పడబోతుంది అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా అందులో చరిత్ర ఉంది, ప్రోఫెసీ కూడా ఉంది. అంటే ప్రోఫెసీ ప్రవచనాలు కూడా అందులో మనకు ఉన్నాయి. కాబట్టే దానికి అంత ప్రాధాన్యత మనం ఇవ్వబడుతుంది. ఈ 12 రోజులు కూడా ఒక దానియేలు గ్రంథం మీద మనం ధ్యానం చేస్తాం కనుక దయచేసి సమయానికి ఈ యొక్క చర్చ్కి, బంజారాహిల్స్ చర్చ్కి వచ్చి ఇక్కడ ఆ యొక్క గొప్ప మర్మాలు తెలుసుకోవడానికి మనందరం కూడా సిద్ధపడదాం. ఇందులో ఈ దానియేలు గ్రంథంలో మనకి కూర్చబడినటువంటివి ఏంటంటే, ఒకటి ఆధ్యాత్మికత ఉంది, ఇక్కడ సాంఘికము అంటే మనకు సోషల్గా మన బయట తెలియజేయబడుతున్నటువంటి సమాజం యొక్క పరిస్థితులు మనకు తెలియపరచబడుతుంది. మూడవది మనం చూసినట్లయితే ఇందాక చెప్పినట్టుగా చారిత్రకమైనటువంటిది, అంటే జరిగిపోయినటువంటి కొన్ని విషయాలు కూడా మనం ఇక్కడ చూస్తాం. ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గాను ఉంటాం మనం, అలాగే సోషల్గా సామ్రాజ్యాలు ఈ లోకంలో మనకి ఏది దేనికి ఆ ప్రాధాన్యత ఇవ్వబడిందో మనం చూస్తాం. అలాగే హిస్టరీ కూడా మనం చూస్తున్నాం. వీటిని బట్టే ఈ గ్రంథంలో వ్రాయబడినటువంటిది మనం చూస్తాం. ఇది ఎక్కడ అంటే ఇశ్రాయేలు దేశంలో వ్రాయబడిందే కాదు కాదని ఇది బబులోను సామ్రాజ్యంలో దానియేలు గారిని దేవుడు ఎన్నుకొని అక్కడ రాయబడినటువంటిదిగా మనం చూస్తున్నాం ఈ గ్రంథాలని. ఇంకా చాలా ఆయన మనకి వివరించినట్టుగా జస్ట్ ఇంట్రడక్షన్లో నేను ఈ మాటలు మీకు చేస్తున్నాను. ప్రపంచంలో సంభవించేటువంటి సంభవాలన్నీ కూడా, అంటే అది ఇంకా ఈ వరల్డ్లో ఈ దేశం వేరు ఆ దేశం వేరు దీనికి సంబంధం లేదు అని చెప్పడానికి లేదు. అన్నీ కూడా మిళితమై ఇమిడి ఉన్నటువంటి ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఈ ప్రతి విషయాన్ని కూడా దానియేలు గ్రంథం ద్వారా దేవుడు తెలియపరిచాడు. ఇందులో ఇది 2 భాగాల్లో మనకి రాయబడినట్టు మనం చూస్తాం. ఒకటి హిబ్రూ భాష, మనం ఆదిమ భాష, అది ప్రతి దేవుడు బయలుపరిచినటువంటి ప్రతి ప్రవచనాలు కూడా హిబ్రూ లాంగ్వేజ్లోనే మనం చూస్తాం. అలాగనే మరొక కొంత భాగాన్ని మాత్రం వీరు సిరియా భాషలో రాశారు. దీన్ని అరామిక్ అని కూడా అంటారు. సిరియా భాషలో కూడా రాయటం జరిగింది. ఒకటి హిబ్రూ భాషలో కొంత భాగం, అలాగనే సిరియా భాషలో కొంత భాగం రాయబడింది. మరో విషయం ఏమంటే, ఇది దానియేలు యొక్క గ్రంథం చరిత్ర ప్రవచనం తెలియజేసేటువంటి గ్రంథంగా ఉండటం వలన ఈ గ్రంథంలో మనకి దర్శనాలు మనం చూస్తాం కదండి. దర్శనం మీన్స్ ఎప్పుడు కూడా ఏంటది జరగబోయేటువంటిది ఏంటి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ ప్రస్తుత కాలానికి కూడా తెలియపరిచేటువంటి మాటలు మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా మొదటి దర్శనంలో రాజకీయంగాను మంచి చెడుల మధ్య జరిగేటువంటి ఆ యొక్క వ్యత్యాసాన్ని మనం ఇక్కడ చూస్తాం. అలాగే రెండవ దర్శనంలో కూడా దేవుని యొక్క భక్తుల యొక్క అంతిమ విజయం చివరికి, ఎందుకంటే దేవుని యొక్క బిడలు మొదట చాలా హింసించబడినా కానీ, చాలా వారికి అపజయాలు వచ్చినా కానీ చివరికి అంతిమ విజయం వారిదే అని చెప్పడానికి మనం ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా చూస్తాం. మూడవ దర్శనంలో ఉన్నది ఏంటంటే, నీతి సూత్రాలను తొలగించేసి, అంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా విడిచిపెట్టి అందులో ఏం పొందుపరిచారంటే వారి యొక్క వ్యక్తిగతంగా, అంటే అపవాది యొక్క సొంత ఆలోచనని మిళితం చేశారు. అది ఎలాగా అంటే దేవుడు అపవాది ఎవరిని వాడుకున్నాడు, ఎలాగా దాన్ని అందులో మిళితం చేశాడు అనేటువంటిది మనం చూస్తాం. 4వ దర్శనంలో ఏమున్నదంటే, దేవుని ప్రజలకు అంత్యకాలంలో సంభవించబోయేటువంటిది ఏంటి అనేటువంటిది తెలియజేయబడ్డది. ఈ 4 కూడా దర్శనాల్లో మనము ఈ యొక్క మాటలు మనం చూస్తాం. దానియేలు 12వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూసినట్లయితే, దానియేలు 12వ అధ్యాయం 4వ వచనం ఇక్కడ మనకి బయలుపరుస్తున్నటువంటి ఆ యొక్క మాట ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, 4వ అధ్యాయం దానియేలు 12వ అధ్యాయం 4వ వచనంలో, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు చెప్పెను. ఎప్పటికంటే ఈ గ్రంథం చాలా క్లియర్గా చెప్తుండే, మరుగు చేసి ఉంచు. ఎందుకో తెలుసా, ఇది అంత్యకాలములోను మాత్రమే దీన్ని ధ్యానం చేస్తాం. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మనం ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యత మన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు ఇస్తారంటే కారణం ఏంటనుకుంటున్నారు? మనము జీవిస్తున్నది
అంత్యకాలము అనేది మనం గుర్తుపెట్టుకోవటానికి. అలాగే 9వ వచనం కూడా చదువుతారా ఒకసారి? అదే 12వ అధ్యాయం 9వ వచనం. అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పెను. అది అక్కడ జరుగుతున్నది ఏంటంటే, దానియేలు నువ్వు ఊరకుండు, ఎందుకంటే అంత్యకాలములో అది ముద్రింపబడింది కనుక నువ్వు ఊరకుండు అని ఇక్కడ తెలియపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాటను బట్టి మనం చూసినట్లయితే దేవుని యొక్క సంఘ వ్యవస్థాపకుడు ఎవరో తెలుసా? దేవుని సంఘ వ్యవస్థాపకుడు ఎవరో తెలుసా అసలు? అమ్మ మీరు కూడా ఇక్కడ ఇలా వచ్చేస్తే బెటర్. ఇటుపక్క ఎదురుగా ఉన్నట్టుంటుంది అటు సైడ్ కంటే. ఇటు ఎదురుగా కూర్చోండి, అక్కడ ఏం పర్లేదు, అందు మీద పెట్టి రాసుకోవచ్చు. ఓకే, దేవుని సంఘ వ్యవస్థాపకుడు ఎవరు? సహజంగా అంటే మనుషుల గురించి మాట్లాడుదాం. దేవుని సంఘమే, దేవుని యొక్క సంఘాన్ని స్థాపించినటువంటి వాడు. అంటే అలాగంటే అందరికీ వస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే, అందరూ చెప్పే మాట ఏంటంటే పేతురు గారు అని చెప్తారు. పేతురు గారిని ఏమంటాడు ప్రభువైన యేసుక్రీస్తు? పేతురు నీవు బండల అంటే, ఎందుకంటే నీ యొక్క విశ్వాసం అంత గొప్పది, నీకు ఇస్తున్నాను అన్నాడు. అది తాళపు చెవితులు ఆయనకి ఇస్తున్నా, అది ఓకే. ఇక్కడ నీవు బండలాంటి వాడివి, నీ ద్వారానే నా సంఘాన్ని నేను కడతాను అని చెప్పేసి అన్నాడని ప్రతి ఒక్కరూ దాని గురించే మాట్లాడతారు. ఆయన సంఘం అంటే ఎవరు? ఆయన బిడ్డలే కదా. ఆయన బిడ్డలే అయినప్పుడు మరి ఆ యొక్క బిడ్డల వ్యవస్థాపకుడు అంటే ఆయన యొక్క బిడ్డల వ్యవస్థాపకుడు ఎవరు? దేవుడే. కరెక్టే అండి. ఆయన బిడ్డలకి వ్యవస్థాపకుడుగా ఎవరిని ఎన్నుకున్నాడు? ఇప్పుడు పేతురునా లేకపోతే ఇంకెవరిని? అది ఇప్పుడు ప్రజెంట్. కానీ నేను ఇంతకుముందు మొదటది చెప్తున్నాను. మొట్టమొదట పేతురే అంటారా, ఇంకెవరైనా ఉన్నారా? చాలా క్లియర్గానండి. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం మనకి తెలియపరచబడుతుంది. ఏంటో తెలుసా? అసలు ఆదిలోనే దేవుని బిడ్డలంటే ఎవరు అని చెప్తాం మనం? దేవుని బిడ్డలండి. ఆయన నేను ఏర్పరచుకున్నాను అనే మాట చెప్తాడు కదా దేవుడు. ఎవరు నేను ఏర్పరచుకున్నటువంటి వారు అనేది ఎవరు? ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాముకి. అబ్రహాము దేవుని యొక్క సంఘ వ్యవస్థాపకుడు. అది సంఘం అంటే ఎందుకు చెప్తాను తెలుసా? అక్కడ నుండే మీరు నా యొక్క ప్రజలై ఉన్నారు, నేను ఇది. ఎందుకంటే పాపం చేసిన వారు అనేక మంది పాపం చేసి దూరం అవుతున్నారు, కరెక్టే. కానీ ఇక్కడ మనం అబ్రహాము నుంచే ఆయన యొక్క ప్రత్యేక జనాంగముగా వారే ఇశ్రాయేలీయులు. అదే కదండి, ఆయన కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఇలాగే కదా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా అని మనం అంటున్నాం. అంటే ఆయనకు వాగ్దానం చేసినటువంటిదే ఆయన కుమారుడైనటువంటి అబ్రహాముకి ఆ పేరు యాకోబుకి ఆ పేరు పెట్టాడు. ఏమని? నీవు ఇశ్రాయేలు అని పిలువబడతావు. ఇశ్రాయేలు ఎవరు అంటే ఇప్పుడు ఆయన యొక్క జనాంగం, ఆయన యొక్క ప్రజలు. ఇప్పుడు సంఘం ఎవరు? ఆయన ప్రజలే కదా. అంటే సంఘం అంటే మనం ఏమంటాం? వధువు అంటాం కదా. వధువు అంటే ఎవరండి? భర్తలో భాగమే అంతే. దేవుని యజమానుడు ఆయన యొక్క భార్యగా మనం చెప్తాం. భార్య భర్తలుగా వధువు సంఘము అని. అందుకనే ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా మనం ఇక్కడ నుంచి పిలువబడతాం. అందుకే అందరూ ఆదిమ సంఘం అనగానే పేతురు నుంచి ప్రారంభమైందండి ఈ మాటే చెప్తున్నామే తప్ప, దేవుడు మొదటగానే అబ్రహాముని ఏర్పాటు చేసుకొని అబ్రహాము ద్వారా ఆయన బయలుపరిచినటువంటి తన జనాంగానికి వ్యవస్థాపకునిగా ఉంచినటువంటిది మనం చూడట్లేదు. ఇది ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వము 1875లో క్రీస్తు పూర్వము 1875లో ఆయన పిలిచాడు. అతని సంతానానికి వాగ్దానం చేశాడు. ఏంటన్నది? పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను ఇస్తాను అని. 1875లో ఆయన్ని పిలిచి ఆయనకి వాగ్దానం చేసినటువంటి ఆయన ఆ వాగ్దానాన్ని క్రీస్తు పూర్వం 1445లో ఆయన ఐగుప్తు దేశం నుంచి వారిని విడిపించి 1445లో క్రీస్తు పూర్వము 1445లో ఆయన ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి వారిని విడిపించి 40 ఏళ్ళు కదా
40 ఇయర్స్ ఆ ఎడారిలో, ఆ యొక్క అరణ్య ప్రాంతంలో వారందరినీ కూడా ఆ యొక్క వాగ్దాన భూమికి వారిని నడిపించి పాలస్తీనా దేశంలో వారు ప్రవేశించే రీతిగా అక్కడ వారికి ఇచ్చారు. అప్పటి నుంచి అందుకే అపోస్తుల కార్యములో ఒక మాట ఉంది, దయచేసి అది చూద్దామా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 20వ వచనం. 13వ అధ్యాయము 20వ వచనం. ఇంచుమించు 400 చదవండి అమ్మా. ఇంచుమించు 14 అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 20వ వచనం. 450 సంవత్సరములు ఇట్లు జరిగెను. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశాను. చూడండి అక్కడ, ఎందుకంటే ఈ యొక్క 40 సంవత్సరాలు దాటిన తరువాత అప్పటి నుండి కొంతకాలం, ఇంచుమించుగా 450 సంవత్సరాలు, చాలా క్లియర్గా ఇచ్చాడు. న్యాయాధిపతుల యొక్క పరిపాలించిన తరువాత ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరు? మీరు చెప్తారు, సౌలు. మీరు చెప్తారు, అందుకనే నేను ఇటే చూపించాను. క్రీస్తు పూర్వం 143 సంవత్సరంలో మనం 1043 సంవత్సరంలో క్రీస్తు పూర్వం, ఇదంతా మనం చూస్తున్నాం. 1445లో వారిని విమోచించటం, అక్కడ నుండి 40 సంవత్సరాల తర్వాత ఇంచుమించు, అందుకే ఇక్కడ ఏమిచ్చారండి, ఇంచుమించు 450 సంవత్సరముల తర్వాత, ఈ యొక్క 40 సంవత్సరాల తర్వాత, అందుకే 1043 సంవత్సరంలో ఆయన్ని రాజుగా ఎన్నుకోవటం జరిగింది. తర్వాత మనకి క్రీస్తు పూర్వం 960వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయం నిర్మించటానికి, క్రీస్తు పూర్వం 931వ సంవత్సరంలో ఈ యొక్క ఇశ్రాయేలీయులు రాజ్యముగా 2గా విభాగించబడటానికి కారణమైంది. ఒకటి ఎక్కడ 960వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయం నిర్మించబడటం, అలాగనే క్రీస్తు పూర్వం 931 సంవత్సరంలో ఇశ్రాయేలు రాజ్యం 2గా విభాగించబడటం జరిగింది. ఇది ఒకటము ఇశ్రాయేలు రాజ్యం అంటారు అనే పేరు పెట్టబడింది. ఇందులో 10 గోత్రాల ప్రజల పౌరులు ఉంటుంటారు. అలాగే రెండవది యోధా రాజ్యం కదా, ఒకటి ఇశ్రాయేలీ రాజ్యం, రెండవది యోధా రాజ్యం. ఈ యోధా రాజ్యంలో 2 గోత్రాలు ప్రజలు ఉంటారు కదా, యోధా బెన్యామీను గోత్రికులు కదమ్మా. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇది ఇలాగ విభాగింపబడిన తర్వాత 721వ సంవత్సరంలో, అంటే ఈ యొక్క ప్రతి లెక్క ఎందుకు మనకి అవసరం అంటే, ఈ గ్రంథంలో ప్రవచనాలు, ఆ యొక్క లెక్కలతో కూడినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. సింపుల్గా అనేక మందికి వస్తున్నటువంటి ఆ యొక్క డౌట్ ఏంటంటే, వీరంతా కూడా ఎందుకు ఈ సంవత్సరమే అని చెప్తారు, ఎందుకు ఈ రోజులే ఆఖరి రోజులు అని చెప్తారు అంటే, ఎవరికి తోచింది వారు చెప్పడం కాదు కదా, అక్కడ ప్రతిదీ కూడా ఒక అంటే అంకెలతో కూడికి ఉంది. అది కూడా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాటే. మనకు నచ్చినటువంటి లెక్కలు వేసుకొని నచ్చినట్టు వెళ్ళింది కాదు కదా. ఏ సంవత్సరంలో అక్కడ బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా వెళ్ళారు, ఏ సంవత్సరంలో వీరు 2గా ఇశ్రాయేలీయులు విభాగింపబడ్డారు, ఇవన్నీ చూసినప్పుడే చివరికి ఆ యొక్క దేవుడు మనకి వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క 2వ రాకడ ఏంటనేటువంటిది మనకు అర్థమవుతుంది. లేకపోతే ఇందాక మనం చదివాము దానియేలు 12:9లో కానీ దానియేలు 12:4లో కానీ ఇందాక చదివాము. ఏమంటాడు? ఇది అంత్యకాలము వరకు ముద్రించి ఉండండి. అందుకోసమే ఆ చివరి దినాల్లో దీన్ని మనం తెలుసుకొని దేవుని యందు మనము విశ్వాసములు మరి ఎక్కువగా ఉండటానికి ఇక్కడ తెలియపరచబడుతుంది. ఓకే, ఇక్కడ క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో యోధా రాజ్యము బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు అప్పగించబడిందండి. మనకి ఇప్పుడు ఎందుకు దానియేలుకి వెళ్ళే ముందే ఈ హిస్టరీ మనకి చాలా అవసరం. ఫస్ట్ వర్డ్ ఒక మాట ఉంటుంది. దానియేలు 1వ అధ్యాయం 1వ వచనం చదువుతారు ఎవరన్నా? దానియేలు 1వ అధ్యాయం, అదిగో చూసారా ఏమని ఇక్కడ మనకి ఇవ్వబడుతుందంటే, ఆయన ముందే చెప్తున్నాడు. ఇక్కడ ఆ యొక్క యోధా రాజు యెహోయాకీము ఏలుబడిలో
ఆ, అది ఇక్కడ ఎందుకు ఈ మాట అంటే బబులోని యొక్క రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చినటువంటి ఆ స్థితి ఇక్కడ మనకి తెలియచేయటానికి యెరూషలేము మీదకి ఆయన వచ్చి ఈ ముట్టడి వేసినటువంటి విధానం తెలియటం కోసం చెప్తున్నాను ఇక్కడ. ఆయన ఎప్పుడైతే ఈ 605వ సంవత్సరంలో నెబుకద్నెజరుకి అప్పగించబడిన తర్వాత ఈ యొక్క 3 సార్లు ఆ యొక్క యెరూషలేము మీదకి దండయాత్ర చేశాడు. ఎవరు? నెబుకద్నెజర్. రైట్, థ్యాంక్ యూ. 3 సార్లు. ఒకటి 605లో క్రీస్తు పూర్వం అండి ఇవన్నీ. అందుకే నెంబర్స్ ఎలాగెళ్తాయి మనకి? డిక్రీజ్ అవుతూ వస్తాయండి, తగ్గుతూ వస్తుంది కదా క్రీస్తు పూర్వం అనేసరికి కదా. 605లో, అలాగే రెండవసారి 597లో, ఫస్ట్ టైం అండి 605, అలాగే సెకండ్ టైం 597, అలాగే థర్డ్ టైం 586. 586వ సంవత్సరంలో దండయాత్ర చేసి దండెత్తి ప్రతిసారి ఈయన చేసిన పని ఏంటో తెలుసా? ప్రతిసారి కూడా ఈయన చేసిన పని ఏంటి అంటే, దండయాత్ర చేశాక ఆ రాజ్యం మీదకి ఏం చేస్తారు? ప్రజలను తీసుకుని వస్తారు, బానిసలుగా తీసుకెళ్లేవారు. ఇంకొక పని కూడా చేసేవారు. విలువైన వస్తువులు కొల్లగొట్టుకుని తీసుకుని వెళ్ళిపోతారు. అదే కదండి ఆ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టడం అంటే, అదే కదా. ఇంకా కాబట్టి వీరు చేసినట్టు అమ్మా ఏదంటే పర్లేదు, డేట్స్ అది ఓకే. మొట్టమొదటిది 605, ఫస్ట్ టైం. సెకండ్ టైం 597, థర్డ్ టైం 586. ఓకేమ్మా. ఈ 3 టైమ్స్ కూడా ఆయన ఆ యొక్క రాజ్యం మీదకి దండయాత్ర చేసినప్పుడు, దండెత్తినప్పుడు ప్రతిసారి కూడా యూదుల్లో కొందరిని బానిసలుగా, అది కొన్ని మీరు అన్నట్టు విలువైనటువంటి వస్తువులు కూడా తీసుకొని వెళ్ళిపోవటం అనేటువంటి జరిగేది. అలా తీసుకొని వెళ్ళిపోవటం వలన ఆ సామ్రాజ్యం అంతా కూడా అంటే కొల్లగొట్టబడిన తర్వాత ఇంకా అక్కడ ఏ విధమైనటువంటి బలం అనేటువంటి ఉండదు, ఆర్థిక బలం ఉండదు. బలమైనటువంటి యవనస్తులందరినీ కూడా బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి దైవ కార్యానికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ఉపకరణాలను కూడా వారు తీసుకొని వెళ్ళిపోతాం మనం చూస్తాం. ఇదంతా కూడా జరిగింది. అది మనం ఆ యొక్క దానియేలు గ్రంథములో మనం చూసినప్పుడు. అయితే ఇక్కడ ఇవ్వబడటానికి కారణం, దైవ కార్యానికి ఉపయోగపడేటువంటి వీటన్నిటినీ కూడా ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఈ 39 కదండి పాత నిబంధన మీరు చెప్పింది, అంతేనా? 39 పుస్తకాల్లో కలిపినది ఓల్డ్ టెస్టమెంట్ కదా. ఈ 39 పుస్తకాల్లో ప్రాముఖ్యమైనటువంటిది ఏం చెప్పారంటే, ఓన్లీ 10 ఆజ్ఞల మీదే ఉంది అక్కడ అదంతా. ఇది చాలా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అంటే అతి శ్రేష్టమైనటువంటివి. ఎందుకంటే ధర్మశాస్త్రం గురించి చెప్పబడుతున్నప్పుడు అందులో, అలాగే న్యూ టెస్టమెంట్లో లేదా అంటే కాదు, మనం ప్రకటన గ్రంథం గురించి ధ్యానం చేసేటప్పుడు మనకి అది కూడా అందులో నేర్చుకుంటాం. అయితే ఈ యొక్క 10 ఆజ్ఞలు ఎంత ప్రాముఖ్యమైనటువంటివో మనకి ఇక్కడ తెలియాలి. ఎందుకంటే అనేక మంది, దేవుడే చెప్పాడు, ఆయన మాట వినకపోతే, ఈ ఆజ్ఞను పాటించకపోతే కదా, ఆయన చెప్పే మాట ఏంటది? ఈ ఆజ్ఞను అనుసరించకపోతే, ఈ మాట వినకపోతే అనే మాటలు చెప్పేవాడు ఎప్పుడు కూడా. అందుకే ఆయన ఏమంటున్నాడు? యెహెజ్కేలులో ఒక మాట ఉంది. యెహెజ్కేలు 5వ అధ్యాయము 5వ వచనం. యెహెజ్కేలు 5వ అధ్యాయము 5వ వచనం. మరియు ప్రభు అయిన యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, ఇది యెరూషలేమే కదా, అన్యజనుల మధ్య నేను దాని నుంచి తిని, దాని చుట్టూ రాజ్యములు ఉన్నవి. అది ఆయన ఏమంటున్నాడంటే చాలా క్లియర్గా చెప్తున్న మాట. ఇది యెరూషలేమే కదా, యెరూషలేము దేవుడు ఎన్నుకున్నటువంటిదే కదా. అలాంటిది ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, ఆ మాట చెప్తున్నాడు. నేను దేవుని ప్రజలైన మీరు ఇశ్రాయేలీయులు వారికి ఇచ్చినటువంటి దేవుని ఆజ్ఞలన్నిటినీ కూడా తిరస్కరించడం వలన ఏమంటున్నాడు? వారిని అన్యజనులుగా, రైట్, చక్కగా చెప్పారు, బానిసలుగా అప్పగించేస్తాను, నేను అన్యజనుల మధ్యన మిమ్మల్ని నేను హేళనకు అప్పగిస్తానంటాడు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి సందేశంగా మనం ఆలోచిస్తే, ఈ హెచ్చరిక ఇందాకే చెప్పాను, ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? ఇప్పుడు మనందరం రైట్ కదా, అందరూ కూడా
అప్పుడు ఆయన ప్రజలైనప్పుడు ఆయన మాట వినకపోతే జరిగేది ఏటట? నేను అన్యజనులకు అప్పగిస్తానని ఇక్కడ హెజ్కేల్లో చెప్పినట్టుగానే, ఒకవేళ నీవు నేను మనం కనుక వినకపోతే, ఆయన మాటకు లోబడకపోయినట్లయితే, ఆయన్ని మనం విసర్జించినట్లయితే, అన్య ప్రజలకు, పరాయి దేశస్థులకు నేను మిమ్మలను అప్పగించేస్తాను అంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం అదే. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించే వ్రాయబడినటువంటిది ఏంటంటే ఈ యొక్క దానియేలు గ్రంథం. దానియేలు దేవుని యొక్క ప్రజలు చెరకొనిపోయినటువంటిది అది. అందుకే ఫస్ట్ ఆ వచనంలోనే మనకి చాలా స్పష్టంగా చెప్పబడుతున్న మాట, మిమ్మల్ని నేను ఎవరు బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకి అప్పగించడానికి కారణం ఏంటది? మీరు మాట వినకపోవటం. ఇది ఆ ఒక్క వారికి మాత్రమే చెప్పడం, యోధా ప్రజలకు మాత్రమే చెప్పట్లేదండి. అందుకే అంటున్నాం, మనందరికీ కోసం మనం ఆలోచించాలి. ఈ ప్రవచనాత్మకమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే మనందరి కోసం అనేటువంటిదే మనం గుర్తించినప్పుడే, ప్రియ సహోదరి సహోదరుడా, మనందరం భవిష్యత్తులో సంభవింపబోవు విషయాలు బయలుపరచడానికి ఈ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు ఇవి. ఒకటి, ఇందులో 3 చాలా స్పష్టమైనటువంటి, ఇందాక చెప్పినట్టుగా బబులోను బానిసలుగా ఉన్న దేవుని ప్రజల భవిష్యత్తు ఏంటి, మొట్టమొదటిది. రెండవది, ఈ ప్రపంచం యొక్క అంతము ఏ విధంగా ఉండబోతుంది. చూడండి ఈ 3. ఇంకొకటి మూడోది, ఈ ప్రపంచంలో ఉన్న దేవుని ప్రజల భవిష్యత్తు ఏంటి. మళ్ళీ ఒకటి ఏంటంటే, అక్కడ బబులోన్లో బానిసలుగా ఉన్నటువంటి దేవుని ప్రజల భవిష్యత్తు ఏంటనేది చెప్పాడు అక్కడ. మొత్తం ఈ 12 అధ్యాయాల్లో చెప్పబడుతున్న మాట ఇది. మొట్టమొదటిది, బబులోను బానిసలుగా ఉన్న దేవుని ప్రజల భవిష్యత్తు ఏంటి. రెండవది, ఈ ప్రపంచం యొక్క అంతం ఏ విధంగా ఉండబోతుంది. ఎక్కడ ఏ బుక్లో కూడా మనకి ఈ 66లో, మిగిలిన 65లో, లేక ఆ యొక్క ప్రకటన గ్రంథంతో పాటుగా మిగిలినటువంటి 64 పుస్తకాల్లో ఏ పుస్తకంలో కూడా అది మనకి తెలియపరచబడినటువంటిదిగా మనం ఇక్కడ చూస్తాం. మూడోది ఏంటంటే, ప్రపంచంలో ఉన్న దేవుని ప్రజల భవిష్యత్తు ఏంటి. ఆ క్లారిటీ మనకు కావాలి. భవిష్యత్తు ఏంటి అసలు, అది తెలియకపోతే, అది తెలుసుకోకపోతే మన పరిస్థితి ఏంటి అనేటువంటిది ఒకసారి చూసినప్పుడే దేవుడు ఇక్కడ చాలా ఈ ప్రజలు ఎలాగున్నారంటో తెలుసండి. దేవుని ప్రజలు ఎలాగున్నారంటో తెలుసా? తిరస్కరించడానికి కారణాలు ఏంటో తెలుసా? ఒకటి, అబద్ధ ప్రవక్తలట. ఒకటేంటి? అబద్ధ ప్రవక్తలు. రెండవది, దుష్ట పరిపాలకులు. మూడవది, అవిధేయులైనటువంటి ప్రజలు. మొత్తం 3 చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి ఇక్కడ. ఒకటి, అబద్ధ ప్రవక్తలు. రెండవది, దుష్ట పరిపాలకులు. మూడవది, అవిధేయులైనటువంటి ప్రజలు. అవిధేయులైనటువంటి ప్రజలు. కాబట్టి ఇవి మనం జ్ఞాపకం చేసుకొని, దీనిని బట్టి మొట్టమొదటి అబద్ధ ప్రవక్తల గురించి యెహెజ్కేలు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దామండి. అంటే ఇర్మియా, యెహెజ్కేలు ఇద్దరు కూడా మనకి ఇక్కడ చెప్తున్నటువంటి మాటను చూడాలి. ఒకసారి యెహెజ్కేలు 13వ అధ్యాయం చూద్దాం. అమ్మా, ఇప్పుడే ఆ బుక్లో మనం చూసాం. యెహెజ్కేలు 13వ అధ్యాయము 1వ వచనం. ప్రతి మాట కూడా ఇక్కడ చెప్పబడుతుంది. ఏంటో చెప్పనా ఒకసారి. అంటే 2వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పినటువంటిది. అదే, ప్రవచించుచున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించ. అది అక్కడ ఒక క్లారిటీ ఇచ్చాడండి. ఈ ప్రవచనం కూడా ఎలా ప్రవచిస్తున్నారంట? విరోధంగా. మీకు అబద్ధ బోధకులనే మాట, అబద్ధ ప్రవక్తలనే మాట ఎందుకు చెప్పబడుతుందంటే, ఎప్పుడు కూడానండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పట్లేదు అంటే అర్థం ఏంటి? వ్యతిరేకంగా, అబద్ధమే కదా. మరి అక్కడ ఏముందో అది చెప్పుకోకుండా, మనకి ఏమి దేవుడు ఆజ్ఞాపించాడో అది చేయకోకుండా మనము వెళుతుంటే అది అబద్ధమే కదా. మరి వారిని ఏమనాలి? మరి అబద్ధం కాకుండా యథార్థ బోధకులు, లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి ఇలాగా అంటామా మనం? ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 6వ వచనం కూడా చదవండి అమ్మా. ఒకసారి 3 కూడా 3వ వచనంలో కూడా చాలా స్పష్టంగా ఉంది. యెహోవా అయిన ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమియు కలగకున్నను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. అది వీళ్ళకట దేవుడు బయలుపరచకపోయినను, వాళ్ళకి ఏమీ కూడా దేవుడు బయలుపరచకపోయినా కూడా వారి యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని వారు ప్రవచించేస్తున్నారు, వారు చెప్పేస్తున్నాము. ఇదా ఇప్పుడు అందుకే ఇందాక లెక్కల గురించి మీకు చెప్పాను. ఏ సంవత్సరం ఎలాగా వారు
ఆ, చెరకు పంపించబడ్డారు, ఏ సంవత్సరం వారు విభాగింపబడ్డారు రెండుగా, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు అక్కడ చాలా క్లారిటీ ఇచ్చాడు. నువ్వు ఈ సొంత మాటలకు స్వబుద్ధికి ఆధారం చేసుకుని చెప్పేవారి మాటలు మరి రేపొద్దున మనకి ఎవరికి అప్పగించబడుతుంది? అదే ఇందాకే చూసాము, అన్యులకు. మనం ఆ క్లారిటీ ఇందాక చదివాం కదా, మిమ్మల్ని నేను అన్య జనుల మధ్య నేను దాని నుంచెదను అని చెప్తున్నాడు, అన్యులకు అప్పగిస్తున్నాను అని చెప్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, కాబట్టి దేవుడు ఇక్కడ చాలా క్లియర్గా చెప్పింది. ఇందులో ఇంకా చాలా 6వ వచనం కదా, మీరు ఇందాక చెప్పారు, అది 6 కూడా చదవండి అమ్మా. వారు వ్యర్థమైన దర్శనములు చూసి, అబద్ధపు సోదె చూసి, యెహోవా తమ్మును పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్యం అని. అబ్బా, ఎంత ఎంత మోసపు మాటలు చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళు సొంత మాటలు చెప్తున్నట, సోదె చెప్తూ యెహోవా తమ్మును పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్యం చెప్పుకుందరు. నిజంగా ఈ టెక్స్ట్ మనకి ఈ హెజ్కేల్లో చెప్పినటువంటి మొదటి వచనం నుంచి అండి, మొదటి వచనం నుంచి ఈ యొక్క 9వ వచనం వరకు ఉన్న మాటలు ఏంటో తెలుసా? 9 వరకు ఉందండి నిజంగా. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి విధంగా జీవిస్తున్నటువంటి సేవకులు, బోధకులు చాలామంది ఉన్నారు. దానికోసమే చెప్పబడుతుంది ఇది. ఎందుకు పాస్టర్ గారు ఈ సెవెంత్ డే అడ్వెంటిస్టులు అస్తమాటు దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథమే అంటారు? అస్తమాటున ఎన్నిసార్లు అయినానంటే, ఒకవేళ మనం అందులో పిహెచ్డి పొందుకున్నా పర్వాలేదు, కానీ అంటే మనకి చెప్తున్నామండి, ఈ రోజుల్లో మనం ఒకవేళ అందులో ఒక్కొక్క పదం మీద పిహెచ్డి చేసినా కానీ దేవుడు ఎప్పటికప్పుడు ఆయన యొక్క పరిశుద్ధ మర్మాలు బయలుపరిచే దేవుడు. అంతే తప్ప ఆయన చెప్పుకోకుండా మన సొంత మాటలతో వెళ్ళేటువంటిదిగా ఉండదు. ఇది నిజమైనటువంటి ప్రవక్తలకు విరోధంగా వారు మాట్లాడినటువంటి తమ మనసులోంచి వచ్చినటువంటి మాటలను వారు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఎక్కడిది? యెహెజ్కేలు. ఇప్పుడు ఇర్మియాలో కూడా ఇందాక చెప్పాను కదా, ఇర్మియా, యెహెజ్కేలు, ఇందులో ఆయన చెప్పినటువంటి మాటలు మనం చూస్తాం. ఇర్మియా 23వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని మాటలు మనం అన్ని చదవటానికి సమయం లేకపోయినా తప్పుకోకుండా 16వ వచనం చదువుదామండి ఇందులో ఒకవేళ వీలైతే. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఇదేంటి, మీరు ప్రొఫెసీ అన్నారు పాస్టర్ గారు, ఇందాక హిస్టరీ అన్నారు, చరిత్ర అన్నారు, ఇది ఇక్కడ చరిత్ర చెప్పారు, ప్రవచనం అని చెప్తున్నారు. మరి ప్రవచించేవారి మాట వినకుండా అని ఎందుకు అంటున్నాడు ఇక్కడ? ఇదే చాలా అవసరం అండి. అందుకే అన్నాడు, ఇందుక ఫాల్స్ ప్రాఫిట్స్ ఉంటారని. ఇర్మియా 23:16 వచనం, అంటే 15 నుంచి 32 వరకు మనం చదవాలి. అందుకే అన్ని కాదు, కానీ కొన్ని వచనాలు మీకు వివరిస్తున్నాను. మీకు సమయం ఉన్నప్పుడు మీరు ఇంటి దగ్గర ఖచ్చితంగా దాని గురించి ధ్యానం చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నాడు ఇక్కడ చెప్తున్నాను. ఆయనే చెప్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవాయే సెలవిస్తున్నాడు. ఏమని? మీకు ప్రవచనములు ప్రవచించు ప్రవక్తల మాటలను ఆలకింపకూడదు. ఆ మాట కోసమే నేను అడిగేది, ఆలకింపకండి అని చెప్తాడు అక్కడ. మరి అంటే దేని గురించి ఇది? ఆయన బయలుపరచకుండానే కొన్ని వాళ్ళ సోది చెప్తారట, సొంత స్వబుద్ధిని అన్నాడు. ఇందాకే చెప్పాడు అక్కడ, మనము యెహెజ్కేల్లో చూసాం. సొంత మాటలు చెప్తున్నప్పుడు మరి అవే వినండి అని చెప్పాలేమో ఇక్కడ మనం చూడితే. కానీ చాలా క్లియర్గా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు అలాంటి ఫాల్స్ ప్రాఫిట్స్, అబద్ధ ప్రవక్తల యొక్క మాటలు, ఆ ప్రవచనాలు వినకండి. ఓకే, తర్వాత 16వ వచనం, 17వ వచనం కూడా ఒకసారి చూద్దాం. రాదనియు చెప్పుచు ఏమని చెప్పాలి ఇప్పుడు ఈ మాటలను బట్టి? వాళ్ళు ఎలా ఉంటారో చాలా క్లియర్గా చెప్తున్నాడు అక్కడ. వారికి తోచిన మాటల, వారికి నచ్చిన రీతిగానా ఇలా వెళ్ళిపోతుంటే వారి మాట వినాలని చెప్పాలా? సహోదరి సహోదరులారా, ఈ గ్రంథాలు ఇంత ప్రాముఖ్యం ఎందుకు తీసుకోవాలి? మనం ఈ గ్రంథాలని ఎందుకు ఇంతగా ధ్యానం చేయాలనేటువంటిది ఒకసారి ఆలోచిస్తే దానికి ఉన్నటువంటి విలువ ఎంతో ఉన్నతమైందో మనకి ఇక్కడ తెలియపరచబడుతున్నాడు. కాబట్టి వారికి ఎలా వెళ్ళిపోయారంటే, యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన రీతిగానే
ఆ, ఆ, తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుతారట అండి. వాళ్ళకి ఏది నచ్చితే ఏది అనిపించాలంటే అది చెప్పేస్తుంటారట. ప్రియ సహోదరి సహోదరు, ఎంత ఘోరమైనటువంటి స్థితిలో మనము ఆధ్యాత్మికతలో వెళుతున్నామో కూడా ఒకసారి ఆలోచించాలి. నచ్చిన రీతికి వెళ్ళిపోతే అందుకే ఎందుకంటే అంత గుంపులు గుంపులుగా లేకపోతే అంత అంటే తండోపతండాలుగా ఉంటేనే మనం వెళ్తాము, నమ్ముతాం. కానీ దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం అక్కడ ఆయన బయలుపరుస్తున్నాడా లేదా అనేటువంటిది చాలా అవసరం అంటండి. అది చాలా క్లియర్గా 21 వచనం కూడా చదువుతారా? నేను ఈ ప్రవక్తలను పంపకుండినను కంటిన్యూషన్. అసలు ఏమంటాడంటే నేను పంపట్లేదు వాళ్ళని, నేను పిలవలేదు వాళ్ళని, అసలు నా పిలుపు కాదది. అలా అంటే వీళ్ళందరినీ మరి ఏమనాలి? ఫాల్స్ ప్రాఫిట్స్ కాదా? అబద్ధ బోధకులు కాదా? అబద్ధం బోధించట్లేదా? వారి మనసుకి తోచింది కాదా మాట్లాడుతుంది? అదే కదా చేస్తున్నటువంటిది వీళ్ళు. అలాంటి చేస్తున్నప్పుడు మరి ఏది అనేటువంటిది మనకి ఎలా అర్థమవుతుంది? ఖచ్చితంగా ఈ యొక్క పరిశుద్ధ లేఖనముతో మనం వాక్యానుసారంగానే మనం వెళ్ళాలి. వాక్యం ఏం చెప్పబడుతుందో మనం అది చేసే వరకు 32 వచనం కూడా ఒకసారి చూస్తారా? 32 మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భముల చేతను నా నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినయ్యున్నాను. అది ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏ మాత్రమును ప్రయోజనకారులు కారు. అది ఆయన చెప్పే మాట ఇప్పుడు కూడానండి. ఎందుకంటే ప్రగల్భాలు ఎన్నో పలుకుతూ వాళ్ళకి మాయా తలంపులతో వారు మోసపరిచేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి నేను వారిని పంపలేదు, నేను తృణీకరించిన వారికి నేను వారికి విరోధిని అని చెబుతూ ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఇర్మియా ఈ 15వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా ఒక మాట ఉంది. అది చెప్పిన తర్వాత మనం ఈ ఎలాంటి వారు ఉన్నారో ఏంటో మనం చూద్దాం. ఇంకా 15వ అధ్యాయము 6వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపచేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచియున్నాను, సంతాపపడి నేను విసికి ఉన్నాను. అది చాలమ్మా, చాలు తల్లి, చాలు. ఏమంటాడంటే అండి ఇక్కడ, నేను నిన్ను విసర్జించేస్తున్నాను. ఎందుకు ఇలాంటి మాటలన్నీ విన్నావు? నేను ఇందాక చెప్పింది ఏంటి? నేను మొదటి నుంచి నీకు ఆజ్ఞాపించింది ఏంటి? ఆయన పరిశుద్ధ గ్రంథం అంతా ఎలాగా ఆయన తెలియపరిచాడో, తర్వాత ప్రవక్తలను న్యాయాధిపతులను ఎలా ఇచ్చాడో, ఆయన బిడ్డలను ఏర్పాటు చేసిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్న ఎన్నుకున్న ప్రజలు ఎవరు? మొట్టమొదట ఇశ్రాయేలీయులు. ఆయన దానికి ప్రారంభకుడిగా అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఆ రోజు వాగ్దానం చేశాడు. ఆ తర్వాత నుంచి దాన్ని ఎలా విభాగింపబడిందో మనం చూసాం. తర్వాత వారు బానిసలుగా ఐగుప్తుకి వెళ్ళారో చూసాం. ఆ తర్వాత వారిని విడిపించి కనాను దేశానికి ఎలా నడిపించాడో చూసాం. కానీ ఇవన్నీ చూసిన ప్రజలు ఏ రకంగా ఉంటున్నారో మనం ఇప్పుడు యెహెజ్కేలు ఇర్మియా ప్రవక్త ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దీనిని బట్టి మనం ఆలోచించాలి. మనల్ని మోసపుచ్చేటువంటి బోధకులు ఏ రీతిగా ఉన్నారనేటువంటిది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా 52వ అధ్యాయంలో మరొక మాట ఉందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఒకసారి చూద్దాం. 52వ అధ్యాయం 28వ వచనం. ఇర్మియా 52వ అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 7వ సంవత్సరమున 3వ నెల 3023 యూదులను చెరగొనిపోయెను. ఇందాక చెప్పాను కదండి, ఆయన ఎన్నిసార్లు యెరూషలేము మీద అనేది 3 సార్లు. 3 సంవత్సరాలు కూడా చెప్పాం మనం, ఇందాక రాసుకున్నారు. 3 టైమ్స్ అండి దండయాత్ర చేసినప్పుడు క్రీస్తు పూర్వం చేసినటువంటి విధానం అంతా మనం చూస్తున్నాం. 597, 586 ఈ 3 సార్లు దండయాత్ర చేసి ఆయన చాలా క్లియర్గా ఇక్కడ మనకి తెలియబడుతున్నాడు. అంటే
ఆ నెబుకద్నెజరు యొక్క ఏలుబడిలో 7వ సంవత్సరంలో ఆయన 3023 తీసుకెళ్ళినట్టు మనం చూస్తాం. అంటే ఈ 3 సార్లు చేసిన తర్వాత 3 సార్లు అంటే కంప్లీట్గా చెప్తాను. 3 సార్లు అది ఆ యెరూషలేము మీద దండయాత్ర చేసిన తర్వాత చేసి 4610 మందిని ఏంటి బానిసలుగా తీసుకెళ్ళాడట. ఇందాకే చెప్పాను, ఎప్పుడు కూడా దండయాత్ర చేసినప్పుడు ఏం చేస్తారు? లేదండి, అది ఇర్మియా 52 కాదు. మనం ఒకసారి ఇర్మియా 44 వచనంలో మనం 44 అధ్యాయంలో మనం చూసినట్లయితే 30 ముందు ఈ 52:30లో చూడండి అమ్మ. 52:30. 52:30. ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఆ. ఎంతమంది అంటండి ఇక్కడ? 745. ఒకసారి అమ్మా బ్యాక్ని బుక్లో బ్యాక్ని ఎంటర్ క్యాలిక్యులేట్ చేయి, ఒకసారి చెప్తాను. మొదటిసారి 3023. 3023. మొదటిసారి 3023. 3023. రెండవసారి మళ్ళీ దాని కింద క్యాలిక్యులేట్ చేయండి. 832. 832. 29వ వచనంలో ఉంది మాట. 18వ సంవత్సరం. మీరు తర్వాత అందుకే చదివితే మనకు అర్థమవుతుంది. ఇంకా మూడోసారి 30వ సంవత్సరంలో ఎంత? 745. 745. క్యాల్కులేట్ చేసేయండి. 3023. 832. 3023 ప్లస్ 832 ప్లస్ ఎంతండి? మూడోసారి 745. 4600. అదే కదా అక్కడ క్యాల్కులేట్ చేసి చూడండి ఒకసారి. 745 అంతే. 745 క్యాల్కులేట్ చేశానమ్మా నేను. ఇదిగో మొబైల్లో చేస్తే మనకి 4600 ఇక్కడ చాలా క్లియర్గా ఉందండి, మనకి తెలియపరచమండి. అందుకనే మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటిది ఇక్కడ ఆ యొక్క మొదటి అధ్యాయంలోనూ మనం ఇందాక చదివాం. నెబుకద్నెజరు ఆ టైంలో ఎవరండి ఇక్కడ? నెబుకద్నెజరు టైంలో మనకి ఇక్కడ ఆయన చెప్పింది ఒకసారి దానియేలు మొదటి అధ్యాయం 1వ వచనంలో చెప్పిన మాట. యోధారాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా. యెహోయాకీము ఇక్కడ యెహోయాకీము, ఎందుకంటే వీరు ఏం చేశారంటే తర్వాత ఇక్కడ సిద్కియాలు, యెహోయాకీము సిద్కియాలు వీరు ఎవరికి రాజులుగా వీరు ఉన్నారంటే అక్కడ యోధా జనాంగం మీద కదా. అందుకే వారు దేవునికి వ్యతిరేకంగా ఉండేసరికి నెబుకద్నెజరుని అక్కడ వారిని మీద దండయాత్రకి అనుమతించి వారిని బానిసలుగా తీసుకెళ్ళటానికి అవకాశం ఇచ్చాడు దేవుడే. చాలా క్లియర్గా మనకి ఇక్కడ తెలియాల్సింది. అయితే ఈ ప్రజలంతా ఎలాగున్నారు అనేది మీరు మాటతో చెప్తున్నారు పాస్టర్ గారు, కానీ అక్కడ ఏమన్నా క్లారిటీ. ఇర్మియా 44వ అధ్యాయము. ఇర్మియా 44వ అధ్యాయం. జెర్మయా చాప్టర్ 44 వర్సెస్ 17. ఇర్మియా 44వ అధ్యాయం 17వ వచనం. మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము. చూడండి, ఆ మాటలు మనకి చాలా అవసరం. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? నీకు మాట ఇచ్చినట్టుగా మేము ఏం చేస్తామో తెలుసా?
ఇదిగో యెరూషలేము వీధుల్లోనూ అంతకుముందు యోధాపట్నంలో కూడా మా పితరులు వీళ్ళు చేసినటువంటి రీతిగా మేము ఆకాశరాణికి ధూపం వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము. ఏలైనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమంగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలగలేదు. వాళ్ళు చెప్పే మాటలు చూడండి. అందుకే దేవుడు ఎవరిని అనుమతించాడు? నెబుకద్నెజరు, బబులోను రాజు నెబుకద్నెజరు. వీళ్ళు వినలేదు. అందుకే అండి ఎప్పుడు కూడా ఇందాకే చెప్పాను, ఆయన్ని అన్యులకు అప్పగించేస్తాననటానికి ఉట్టిగా అన్న మాట కాదు అది. ఆయన వీళ్ళ యొక్క మాట తీరు ఎలాగో తెలుసా? మాకు తెలుసు, మేము ఎలా ఉండాలో మాకు తెలుసు, మా పితరులు ఏం చేశారో మాకు తెలుసు. గర్వం మంచిది కాదు. 18వ వచనం చదువమ్మా. మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది, మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుతున్నాం. వాళ్ళు ఎలా చెప్తున్నారు చూడండి ఆ మాట. మేము ఆ ధూపం వేయకపోవటం వల్ల పానార్పణలు మేము అప్పటి నుంచే మాకు ఈ సమస్యలండి. అప్పటి నుంచే మేము ఇలాగ అయిపోయామండి. మేము ఇలాగా మా సృష్టిని మేము సృష్టిస్తాం, పూజిస్తాం, ఆరాధిస్తాం. వారి మాటలు మాట్లాడి ఇది మరి దేవుడు ఆల్రెడీ ఆయన ప్రజలకి ముందుగానే నిబంధన చేశాడా లేదా? మరి తర్వాత వచ్చిన ప్రజలైనా వీళ్ళంతా ఈ మాటలు మాట్లాడవలసిన పనేనా? ఎందుకంటే ఐగుప్తు నుంచి వాళ్ళు వస్తున్నప్పుడు ఒక నిబంధన చేశాడు దేవుడు వాళ్ళకి, ఆయన పితరులందరికీ కూడా. నిర్గమకాండంలో ఒక మాట ఉంది, మనం చూద్దాం. నిర్గమ 19వ అధ్యాయము, మీరు ఇవి కూడా రాసుకోండి అమ్మా. 19వ అధ్యాయము నిర్గమ 5, 6 వచనాల్లో ఉన్న మాటలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అది ఎందుకంటే నేను ఎప్పుడైతే మీరు నా మాట వింటారో మీరు నా స్వజనం అనిపించుకుంటారు, నా బిడ్డలుగా ఉంటారు ఎప్పటికీ కూడా. లేకపోతే అన్యులకు అప్పగించటమే, అందులో ఏమాత్రం తిరగలేదు. ఓకే, తర్వాత ఎలా అంటాడండి? సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలుకోవలసిన మాటలు ఇవే. అది నీవు ఎప్పుడు కూడా ఏం చెప్తావో తెలుసా? మీరు నేను ఎన్నుకున్న ప్రజలు, పరిశుద్ధమైన జనాంగం. మీరు ఈ లోకం చెప్పే మాటలకి మీరు ఎందుకు లోబడిపోతున్నారు? అదే కదండి, ఆకాశ రాణికి మేము ధూపం వేస్తాం అంటున్నారండి. ఏమనాలి అక్కడ? మీరు ఎందుకు అలా లోబడిపోతున్నారని చాలా క్లియర్గా ఆయన చెప్తున్నాడు. ఎప్పుడైతే మీరు నా మాట శ్రద్ధగా వింటారో నేను మిమ్మల్ని ఈ రీతిగా ఆశీర్వదిస్తాను. ద్వితీయోపదేశకాండం అమ్మా, డ్యూటెరానమీ చాప్టర్ 28 వర్సెస్ 2, 28:2. మరి ఆ మాట వింటే ఎంతగా దీవించవు. తర్వాత అంటున్నాడు కదా, నీ పట్టణంలో దీవించబడతావు, నీ పొలంలో దీవింపబడతావు, నీ గర్భఫలం దీవింపబడతావు. ఇదన్నీ మనం మరి ఇలాంటి స్థితిలో మనం ఆయన మాట వినటం శ్రేష్టమా లేకపోతే ఎలాగున్నామనేటువంటిది వారు పొందినటువంటి స్థితిగతులు మనం ఇక్కడ వాళ్ళకి దేవుని యొక్క హెచ్చరిక దేవుడు వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాడు. మిమ్మల్ని నేను ఎలా రప్పించానో మీకు తెలియాలి. 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూసి తర్వాత 22 కూడా చూద్దాం. 19 అయితే 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 19వ వచనం. కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసిన ఎడల నేను మీకు ఇచ్చిన నా దేశములో నుండి మిమ్మును పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనులలో దానిని సామెతకాస్పాదముగాను నిందాస్పాదముగాను చేయుదును. 22వ వచనం అండి.
22 అండి. జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశము నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించినని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈ మాటలు చెప్తే ఎంతమంది అంగీకరిస్తారు? అసలు దేవుడు ఏంటి కీడివ్వటం ఏంటి, దేవుడు ఏంటి వారిని శిక్షించడం ఏంటి అంటారే తప్ప ఎవ్వరు కూడా ఆ మాట వినటానికి సిద్ధపడరు. ప్రియ సహోదరి సహోదరులారా, దీనంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు వారికి అన్నిటినీ కూడా అనుభవించేటువంటి స్థితి వారికి ఇచ్చి ఆయన మహత్కార్యాలన్నీ కూడా వారు చూసి వారు చేసిన పని ఏంటి? అన్య దేవతలకు నమస్కారం చేస్తారు. అంటే ధూపం వేయటం అని, లేకపోతే సాగిలి పడటం అని. ఇంకా అక్కడ నమస్కారం అంటేనే అర్థం. మనం ప్రకటన గ్రంథం నేర్చుకునేటప్పుడు సృష్టికర్తకిని సృష్టికి ఉన్న తేడా గురించి మనం అక్కడ తెలుసుకుంటాం. ఈ గ్రంథంలో మనం రాయబడినటువంటి మాటలను బట్టి మనం చూస్తే చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇన్ని చూసిన నా ప్రజలు వారు తప్పిపోతున్నారు, తప్పిపోయినటువంటి స్థితికి వారిని ఎవరికి అప్పగించాను అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇందాకే చదివాం. అందుకే ఆయన ప్రజలు ఏమైపోతారు, అక్కడ ఉన్నటువంటి బబులోను ప్రజల యొక్క గతి ఏంటి, లేకపోతే ఆ దేవుని నమ్మినటువంటి బిడలు అంతములో వారి యొక్క పరిస్థితి ఏంటి. ఇంకొక మూడోది కూడా మనం నేర్చుకున్నాం. ఏంటి? ఈ ప్రపంచం యొక్క అంతము ఎలా ఉండబోతుంది, ఎప్పుడు ఉండబోతుంది, అది స్పష్టంగా మనకి దేవుడు ఇందులో దానియేలు గ్రంథాన్ని ఇది ఇలాంటి పరిస్థితుల్లో రాశారండి. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఇది రాసింది? ఇందాకే చెప్పాం కదా, బబులోన్లో. నెబుకద్నెజరుని అక్కడికి అదేంటి దండయాత్రకి పంపించిన తర్వాతే కదా వీళ్ళంతా మళ్ళీ అందులో ఈ బానిసలుగా 4,600 మంది బానిసలుగా ఎలాగైతే తీసుకువెళ్ళబడ్డారో అందులోనే వీరు నలుగురు కూడా. ఎవరు? షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు గారు. ఈ దానియేలు గారి ద్వారా దేవుడు పలికిన మాటే. దానియేలు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు న్యాయాధిపతి. దేవుడు నా న్యాయాధిపతి అని చాలా స్పష్టంగా ఆయన చెప్పేటువంటి మాట. ఆయనకి ఆ పేరు అందుకే నిజంగా అక్కడ ఎలా పెట్టినా కానీ వారి పేర్లన్నీ మార్చి అక్కడ వారిని దేవుడు ఆ రీతిగా వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ గ్రంథంలో నిజమైన దేవుడు ఎవరో మనకు తెలుస్తుందండి. దానియేలు గ్రంథం ద్వారా నిజమైన దేవుడు ఎవరు అనేది మనకు అర్థమవుతుంది. అలాగనే దేవుని ప్రజలెవరో కూడా గుర్తించవచ్చు. ఎందుకని? సింపుల్గా ఒక మాట అంటే ఆ ముగ్గురు గురించిని అక్కడ ఉన్న ప్రజల గురించి ఆలోచించండి. ఆయన ఒక ప్రతిమను నిలబెట్టాడు. ప్రతిమను ఒకటి నిలబెట్టాడు కదా. నిలబెట్టినప్పుడు ఏం చేశారు? ఈ ముగ్గురు తప్ప అందరూ అక్కడ సాగిలపడ్డారు, నమస్కరించారు. వీళ్ళు ముగ్గురే ఎందుకు నమస్కరించపోవాలి మరి? ఆయన ఏమంటాడంటే, మా దేవుడు పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, కింద నీళ్ళే కానీ ఏని రూపాన్ని చేయొద్దు అన్నాడు. దానికి సాగిల పడదు. ఆ మాట వీళ్ళు విన్నారు. ఇప్పుడు ఇందుకు ఎవరు ఆయన బిడ్డలు? ఇప్పుడు ఇక్కడ విన్నవారే కదా. అందుకే అంటున్నాను అంట, దేవుని ప్రజలెవరో గుర్తించవచ్చు. అసలు నిజమైన దేవుడు ఎవరో గుర్తించవచ్చు. దీని ద్వారా దేవుని ప్రజలెవరో గుర్తించవచ్చు. ఇంకొకటి చెప్పనా? అదే యోహాను 17:17 చదువుతాం కదండి, అస్తమాటు మనం చెప్తాం. సత్యం అంటే ఏంటో గుర్తించవచ్చు. అది ఆయన వాక్యమే సత్యం కాబట్టి సత్యం అంటే ఏంటో ఆ సత్య అన్వేషణ అంటే మనం ప్రతిష్ఠించండి అందమంటాడు అక్కడ. నీ వాక్యమే సత్యం. మరి అలాంటప్పుడు నువ్వు ఆ సత్యం ఏంటో తెలియాలి కదా. అన్వేషణ అదే జరుగుతుందని అక్కడ చాలా క్లియర్గా మనకి తెలియపరచబడుతుంది. కాబట్టి దానియేలు గ్రంథం మనకి ఈ వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందండి. యథార్థం కానిది అంటే మనం కల్పించేటువంటిది ఏంటి అనేటువంటిది ఇక్కడ చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం దయచేసి ఈ యొక్క గ్రంథాన్ని తెలుసుకోవటానికి ఎక్కువగా మనము సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కొంచెం ఆలస్యంగా మనం ప్రారంభించాము. అయినా కానీ మనము ఈరోజు దీంతో ముగించుకుందాం. అయితే ఒక 2 వచనాలు మాత్రం మనకి తెలియపరిచిన తర్వాత నేను నెక్స్ట్ రేపు మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. ఇదే ఇర్మియా ప్రవక్త 25వ అధ్యాయం. ఇర్మియా ప్రవక్త ద్వారా 25వ అధ్యాయంలో చెప్పిన మాటలు ఒకసారి చూద్దాం మనం. ఇర్మియా 25వ అధ్యాయము 11వ వచనం.
25:11. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు ఆ బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడూ పాడుగా నుండినట్లు నియమింతును. చాలమ్మా. ఇది 70 సంవత్సరం, అది ప్రవచనం. ఇది 70 వారం ప్రవచనం చాలా క్లియర్గా ఉంది ఇక్కడ మనకి తెలియదు. అందుకే ఈ ప్రవచనాలు మనం ఇందులో చాలా స్పష్టంగా తెలియపరచబడినటువంటిది మనం చూస్తాం. కనుక దయచేసి ఇది అంతానికి, అంటే ఈ మాట ఏంటో తెలుసా? ఇప్పుడు చదివినటువంటి మాట, ఆయన ఆ ప్రవచన నెరవేర్పు తర్వాత దేవుని యొక్క రాకడ. ఇది ఎక్కడుందండి? మన గెత్సెమనే తోట కదా. ఎందుకంటే వీరు అక్కడ వాగ్దాన భూములోనికి ప్రవేశించిన తర్వాత వారు యెరూషలేము దేవాలయాన్ని నిర్మించమని ఆజ్ఞ ఇచ్చాడని అది కూడా చదువుకున్నాం మనం. అయితే ఇప్పుడు ఆ దేశంలో, ఆ ప్రాంతంలో మళ్ళీ తిరిగి అయినటువంటి యేసుక్రీస్తు, అది దానికోసం చెప్తున్నటువంటి మాట. అప్పుడు అంటే ఇది అంతమే కదా, అంతమే కదా. చివరికి అదే మనం చూస్తాం. ఈ దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు మనం నేర్చుకోవటానికి సిద్ధపడి ఆయన యొక్క రాజ్యానికి వారసులాగిన దేవుడు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. సమయంలో ఈ యొక్క మొదటి రోజు సెమినార్ని మనం ముగించుకోవటానికి మనందరం కూడా తల్ల వంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. దయచేసి మీరిద్దరు ఎవరైనా ప్రార్థన చేయండి వచ్చి. ముగింపు ప్రార్థన చేసి కుమారి గారు రెండమ్మ ఈ యొక్క మొదటి రోజు సెమినార్ని మనం ముగించుకుందాం అండి. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం మహాగణుడ మహోన్నతుడ, నీ గణనమునకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి ప్రభా, సాయంకాల సమయం తండ్రి ప్రభా, డిసెంబర్ ఫస్ట్ దినాన్న తండ్రి ప్రభా, మేము మరి సాయంకాల సమయంలో మేము తండ్రి ప్రభా నిన్ను స్తుతించుకుని ఆరాధించుకునే బాధ్యత మాకు దయచేసినందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి ప్రభా, మేము ఎందు నిమిత్తమైతే వచ్చామో మీకు ముందుగానే తెలుసు తండ్రి ప్రభా. మరి తండ్రి ప్రభా, మాకు జ్ఞానమును పెంచడానికి తండ్రి ప్రభా, నీ వాక్యం ఎడల తండ్రి ప్రభా మేము భయభక్తులు కలిగి జీవించుటకు తండ్రి ప్రభా, నీ వాక్యంలో మేము ఎదుగుటకు తండ్రి ప్రభా మాకు ఈ సమయాన్ని దయచేసినందుకు వందనాలు తండ్రి. మరి దానియేలు గురించి తండ్రి ప్రవక్త గురించి తండ్రి ప్రభా మేము నేర్చుకుంటుండగా తండ్రి ప్రభా, మరి తండ్రి దాంట్లో మర్మంలు ఏంటో తెలిసి మాకు తెలియపరచమని అడుగుచున్నామయ్యా. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. అలాగనే తండ్రి ప్రభా కూడా వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. రావాల్సిన బిడ్డలను కూడా మీరు తండ్రి ప్రభా, మరి రేపటి దినాన తండ్రి ప్రభా వారందరినీ కూడా తండ్రి ప్రభా వారి మనసులను తెరిచి తండ్రి ప్రభా నీ దైవ సన్నిధికి మరి ఆ బిడ్డలందరినీ కూడా తోడుకుని రమ్మని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. అలాగే నీ దైవదాసుని జ్ఞాపకం చేసుకోండి మరి తండ్రి ప్రభా. ఆ బిడ్డను తండ్రి ప్రభా మరి ఇంకనూ తండ్రి ప్రభా అనేక ఆత్మలను తండ్రి ప్రభా మరి తయారు చేయటకు తండ్రి ఆ బిడ్డకి తగినట్టు జ్ఞానాన్ని దయచేయండి తండ్రి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. అలాగే దూరదర్శనంలో ఉన్న మరి సేవకురాలని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి ప్రభా. చదువుచున్న చదువుల్లో మీరు తోడయ్యండి మనం అడుగుచున్నాను దేవా. అలాగనే తండ్రి ప్రభా అనారోగ్యమున ప్రతి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. మరి తండ్రి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి మరి తండ్రి ప్రభా. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి కావాల్సిన ప్రతిదీ కూడా మరి మీరు దయచేసి తండ్రి ప్రభా. మరి నీ రాకడికి మేమందరం కూడా తండ్రి ప్రభా మేము సిద్ధపడే వారంగా ఉండేటట్లు మన తండ్రి ప్రభా మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమును బట్టి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మా దిన ఆహారం మాకు దయచేయండి, మా రుణస్తులను క్షమించే ప్రకారం మా రుణము క్షమించండి, మమ్మల్ని శోధన నుంచి తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు
పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ యొక్క డిసెంబర్ 1 రోజు నుండి 12వ తారీఖు వరకు ఏర్పాటు చేయబడినటువంటి దానియేలు ప్రకటన గ్రంథ ధ్యానాంశములలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క విశ్వాసిపై, వారి యొక్క కుటుంబాలపై గొప్ప దేవా, వారికి ఈ యొక్క పరిశుద్ధ మర్మములను తెలియపరచుట కొరకు కావలసిన జ్ఞానమును నాకును, తెలుసుకునేటువంటి మనసును ఆ బిడలకును మాకును అందరికీ దయచేయలుగన మా అందరిపై ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.